యూకే వచ్చే స్టూడెంట్స్ ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ స్టూడెంట్స్తో అస్సలు కంపేర్ చేసుకోకండి. అప్పటి సినారియో వేరు, ఇప్పటి సినారియో వేరు. సెకండ్ పాయింట్ వచ్చేసి అటెండెన్స్ ప్లస్ అసైన్మెంట్స్. ఇంతకుముందు అటెండెన్స్ లైక్ ఉన్నా లేకున్నా కొంచెం అటెండ్ పెద్ద పట్టించుకోకపోయేది. అసైన్మెంట్స్ కూడా బయట టీచర్ ఆపిస్తున్నా లేకపోతే వీళ్ళే ఓన్గా రాసుకుంటే ఏదో ఒకటి అయిపోయేది. కాకపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం అటెండెన్స్ మస్ట్ అండ్ షుడ్ ఎక్కడ కొంచెం దొరుకుతుందో తీసేద్దామన్నట్టు చూస్తారు. డివోట్ చేసి అసలు మనం ఇంటికి వెళ్ళిపోవాల్సింది, మళ్ళీ ఇక్కడ ఉన్న ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు అసలు. ప్లస్ అసైన్మెంట్స్ కూడా ఓన్గా మీరే రాసుకునేలాగా లైక్ ప్రిపేర్ అవ్వండి. మెంటల్ ఎయిడ్ వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయిపోతారు మళ్ళీ అనవసరంగా. థర్డ్ పాయింట్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్. పార్ట్ టైం జాబ్స్ మనకి వీక్లీ 20 hours ఉంటుంది కాబట్టి 20 hours చేసుకోండి. స్టూడెంట్స్ ఉన్న రోజులు అసలు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో తీసేద్దాం అన్నట్టు చూస్తారు. సో వీక్లీ 20 hours చేసుకోండి. అండ్ దట్ క్యాష్ ఇన్ అండ్ జాబ్స్ కానీ లేకపోతే కార్డింగ్స్ కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ అని చెప్పేసి అనవసరంగా డిస్టర్బ్ అయ్యి ఈ 2 years లైక్ మనకు ఉన్న కోర్స్ డ్యూరేషన్ 1 year అయితే 1 year, 2 years అయితే 2 years, అది ఉన్న రోజులు మాత్రం ఈ